ఈ శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడేమో, దేవుడు నీ కొరకు ఒక సాక్ష్యం చెప్తున్నాడేమో. నీకు ఒక శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ దేవుడికి తెలియకుండా రాదు. ఆ శ్రమను తీసుకొచ్చే దేవుడు సైతానుడు. శ్రమకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడే. యోబుకి శ్రమ పెడతానని సైతానుడు వచ్చి అడిగితే దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడు తెలియకుండా యోబు దగ్గరికి శ్రమలు వచ్చినాయా? రాలేదు. అంటే నీ దగ్గరికి ఒక శ్రమ రావాలంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఎందుకంటే నీవు మనుషుల దగ్గర సాక్ష్యం సంపాదించుకోవడం కాదు. ఎవరి దగ్గర సంపాదించుకోవాలి? దేవుడి దగ్గర సాక్ష్యం సంపాదించుకోవాలి. అది దేవుడికి కావాలి. నువ్వు ఈ లోకంలో పుట్టావంటే మనుషుల కోసం పుట్టలే, నీ ఇంటి కోసం పుట్టలే. ఎవరి కోసం పుట్టావు? దేవుడి కోసం పుట్టావు. ఆయన దగ్గర సాక్ష్యం సంపాదించుకోవడానికి నీవు ఆయన దగ్గర యథార్థుడివై ఉందువుగాక. ఆమేన్. హల్లెలూయా.